రే అటు చూడరా. రే హీరో హీరో అని చెప్పుకుంటూ తిరిగావు, ఇప్పుడు జీరో అయ్యావు. ఇన్నాళ్ళు చామంతి కోసం ఎదురు చూసావు, ఇప్పుడు వీడెత్తుకుపోయాడు. రే ఫారిన్ సర్కే రా మన దేశంలో విలువ. రగా ఉన్నాడని వల్ల చిక్కావా? సారీ, నేను వల్ల చిక్కాను. ఏమిటే నేను మగాళ్ళ తెలియటంలా? ఏమిటే ఏంటమ్మా చామంతి, ఇప్పుడు నేనేం చేశాను? కొత్తగా వచ్చిన వాడితో ఊరంతా తిరుగుతున్నావే, ఏం నాతో తిరగకూడదా? ఏమిటిది? ఓకే రిలాక్స్, కమ్. ఓకే ఫ్రెండ్, గెట్ అప్. టీజ్ చేయొచ్చు, కానీ దానికి ఓ లిమిట్ ఉంది. ఓకే, టేక్ ఇట్ ఈజీ. బాయ్ రాచామంతి. ఇదిగోండి. ఉండు. ఏంటి? కొంచెం ఉండు. కళ్ళు మూసుకో. ఎందుకు? అరే కళ్ళు మూసుకో చెప్తాను. అలాగే వెనకెళ్ళు, కళ్ళు తెరవక. ఇక్కడే ఉండు, అక్కడే ఉండు. ఏయ్ కళ్ళు తెరవకూడదు, అక్కడే ఉండు. ఏయ్ తెరవకూడదు. ఇప్పుడు చూడు. అటు చూడరా. పార్టీ జోడితో వస్తుందిరా. వెళ్ళొద్దు, నాకు భయంగా ఉంది. నేనుండగా భయం ఎందుకు? రా, కమాన్. హలో ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్. హాయ్ హాయ్ హాయ్. జరిగిందంతా మర్చిపోదాం, మనమంతా ఒకే ఏజ్ గ్రూప్. నౌ వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. చచ్చా, అంతా ఎప్పుడో మర్చిపోయాను. నిజంగానా? ష్యూర్. ఓకే దెన్, ఇట్స్ అ వండర్ఫుల్ పార్టీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసావా, వాళ్ళంతా ఫ్రెండ్స్ అయిపోయారు. వాళ్ళని చూసి ఎందుకు భయపడ్డావు? టీనేజ్లో ఇదంతా సహజం. భయం కాదు, వాళ్ళంతా ఒక రకం మనుషులు. వాళ్ళు ఎందుకు అందరు కొడుతున్నారు? వాళ్ళ మాట వదిలేయండి, రండి వెళ్దాం. ఒకడిని అంతమంది కలిసి కొడుతుంటే నువ్వు పదం నమ్మటమేంటి? వాడు చేసిన తప్పు అటువంటిది, కొట్టకేం చేస్తారు? వాడేం తప్పు చేశాడు? కొడుతున్నాడే, అతని చెల్లెలికి లవ్ లెటర్ రాశాడు, అందుకే కొడుతున్నారు. లవ్ లెటర్ రాయడం తప్ప? తప్పు కదా. అదేం తప్పు? వాడు ఆ పిల్లని లవ్ చేశాడు, అది చెప్పే హక్కు వాడికి లేదా?
ఆ పిల్ల కూడా ఇష్టపడితే ఎస్ అని చెప్పని, ఇష్టం లేకపోతే ఐఎమ్ సారీ నేను లవ్ చేయట్లేదని చెప్పని. అలా కాకుండా కొడతారేమిటి? ఆహా, లెటర్స్ రాసివ్వడం మీ ఊళ్ళో, ఇక్కడ అదంతా కుదరదు. సరే లెటర్ ఇవ్వడం కుదరదు, స్వయంగా వెళ్ళి చెప్పొచ్చు. లెటర్ ఇచ్చినందుకే ఇంత పని చేస్తే స్వయంగా చెప్తే కొట్టే చంపేస్తారు. మరైతే ఎలా చెప్పాలి? వాళ్ళు ఎలాగో చెప్పుకుంటారు, మీకెందుకు? ఇప్పుడు నాకు తెలిసి తీరాలి. ఏ? ఎందుకంటే నేను లవ్ చేస్తున్నాను. నీతో ఎలా చెప్పాలో నాకు తెలియకలేదా? చామంతి, చామంతి, చామంతి. చామంతి, నేను మా బామ్మను చూసి వెళ్దామనే వచ్చాను. ఆవిడ చూపించిన ప్రేమతో ఇక్కడ కొద్ది రోజులు ఉందామని ఆశపడ్డాను. కానీ నేను లవ్ చేసినప్పటి నుంచి నేను ఇక్కడే సెటిల్ అవుదాం అనుకున్నాను. మా బామ్మ నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టినప్పుడు కూడా నా మీద దయ చూపించావు. ఆకలి అనగానే నాకు అన్నం పెట్టావు. మిగతా వాళ్ళు నన్ను కొట్టి నెట్టిన వెంటనే నా కోసం బాధపడ్డావు. అది సానుభూతి అండి. అదే మిగతా వాళ్ళకి లేనిది నీకెలా వచ్చింది? చామంతి, నువ్వు నా మీద చూపింది సానుభూతి కాదు, ప్రేమ. అవును చామంతి. చామంతి, ఐ లవ్ యూ.